హాయ్ డార్లింగ్, చూసావా రాజకుమారి కోసం గుర్రం మీద వేంచేసిన రాజకుమారిలాగా ఎలా వేంచేసాము? గొప్పేలే, ఇంత ఆలస్యంగా రావడం. వద్దామని అనుకున్నాను, కాకపోతే దారిలో కొంతమంది అందమైన ఆడపిల్లలు నన్ను ఆపి పెళ్లి చేసుకుంటావా ప్రాణాలు తీసుకోమంటావా అని చిన్న సైజు ఉద్యమం ప్రారంభించారు. నేను వెంటనే చూడండి అమ్మాయిలు, నా హార్ట్ లో నో వేకెన్సీ, ఆల్రెడీ అందులో లత అనే అందమైన అమ్మాయి సెటిల్ అయిపోయి హార్ట్ లో అందమైన ముగ్గులు అలంకరించుకుని కూర్చుంది. నేను ఇప్పుడు ఆ అమ్మాయిని కాదనుకుని మీలో ఎవరైనా సరే అన్నాను అనుకోండి, ఆ అమ్మాయి నా హార్ట్ ని ముక్కలు ముక్కలుగా ఖైమ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి పొరపాటున అడిగాను మహానుభావ, త్వరగా బయలుదేరు. ఎక్కడికి? వెన్నెల బాటల్లోక, చుక్కల తోటల్లోక, ఈ లోకానికి దూరంగానా స్వర్గానికి చేరువుగానా? ఆ ప్లేస్లన్నిటికీ తర్వాత వెళ్ళొచ్చు. కొత్త సినిమాకి బ్లాక్ లో 2 టికెట్స్ కొన్నాను, వెళదాం పద. ఏవి ఆ టికెట్ లేవు? ఇవిగో. ఏమిటిది? అవినీతిని ప్రోత్సహిస్తూ బ్లాక్ లో టికెట్లు కొని సినిమా చూసే కంటే మన ఇద్దరం ఒకరినొకరిని చూసుకుంటూ ఇక్కడే కూర్చోవడంలో బోల్డంత ఆనందం ఉంది. అయినా మన తెలుగు సినిమాలో 4 ఫైట్లు 6 పాటలు తప్పించి ఇంకేముంటాయి చెప్పు? ఆ మాత్రం పాటలేవో మనం పాడుకోగలం. గొప్పలే, చక్క చిరంజీవి కొత్త సినిమా చూద్దాం కదా అని. ఆ చిరంజీవి గాళ్ళ స్టెప్లు కావాలని నేను వేయగలను తెలుసా? నువ్వా? గట్టిగా మాట్లాడితే వాడికి నేను బెటర్ గా వేస్తాను. కాకపోతే వాడికి తగిన హీరోయిన్ లా యథాశక్తి నువ్వు నాతో కోఆపరేట్ చేసావనుకో, చింపేస్తాను. ట్రై చేద్దాం. అది సరే గాని బాబు, ఆ ఇంటికి మొత్తం ఎంత ఖర్చు అవుద్ది? మామూలుగా అయితే ఇలాంటి ఇంటికి ₹1,00,000 దాకా ఖర్చు అవుద్ది బాబాయ్. కానీ మా స్కీమ్ లో మాత్రం 25,000 తీసుకుంటాం. పైగా అదంతా ఒకసారే కట్టక్కర్లేదు, ముందు 5,000 ఇస్తే చాలు. ఇల్లు కట్టించి, తోరణాలు తగిలించి, పసుపు రాయించి, బట్టలు పెట్టి మరీ పంపుతాం. మంచి తరుణము మించిన దొరకదు, ఆలసించిన ఆశాభంగము. చాలా గొప్పగా ఉంది. మేము 5,000 రూపాయలు మిగితే ఇంత పెద్దలు కట్టించిస్తారా? సరే, జానబెత్తి నేల పూరు గుడుసును మనకి 5,000 ఎలా వస్తాయి? ఎవరిస్తారు? నేనిస్తాను. మీలాంటి పేదవాళ్ళకి అతి తక్కువ వడ్డీ మీద మీ స్థలాలు గుడిసెలు తనఖా పెడితే 5,000 నేనిస్తాను. ఏంటి బాబు, మా మొదటి గుడిసె మీద 5,000 అప్పిస్తారా? ఇస్తాను. ఇంకా కొన్ని ఆకులు రాలిపోయినా, రాటలు వాలిపోయినా, ఓడలు కూలిపోయినా సరే 5,000 నేనిస్తాను. బతికిన నాళ్ళు మీలాంటి 10 మందికి సేవ చేసుకోవాలని నా కోరిక బాబు. చూసారా, మీ పేదవాళ్ల పాలెడు దేవుళ్ళ ప్రత్యక్షమయ్యాడు. నన్ను అడిగితే ఆయన దగ్గర అప్పు తీసుకోండి, మా స్కీమ్ లో జమ వేసుకోండి. మీరే చేరండి జనతా హౌసింగ్ స్కీమ్. గృహములు గృహములు రుణములు గృహములు గృహములు రుణములు రుణములు. ఇవాళ నేను 80 మందికి అప్పులు ఇచ్చాను. ఆ 80 మంది నా దగ్గర కట్టారా డబ్బు? నన్ను అడిగితే ఇవాళ 80 మంది బలైపోయారన్నమాట. ఎందుకు అలా బాధపడిపోతావు? ఇదిగో, ఎవడి నుదుటి గీత బాగోకపోతే ఆడు స్మాషింగ్ అయిపోతుంటాడు. వాళ్ళ గురించి వీపింగ్ చేయవలసిన అవసరం నీకేలా? ఎంతైనా అమాయకులు నాశనం అయిపోతున్నారనే జాలి. ఎందుకయ్యా? ఇదిగో, మేకను చూసి పులి జాలి పడింది అనుకో, పస్తులతో చచ్చిపోద్ది. అలాగే కప్పను చూసి పాము జాలి పడిందే అనుకో, ఆకలితో చచ్చిపోద్ది. ఈ లోకంలో ఇదిగో ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఒకడు ఈటింగ్ అయిపోతేనే మరొకడు లివింగ్ చేస్తాడు. అయినా ఈ వేదాంతం అంతా నీకేలా? నన్ను అడిగితే శివరావు బాబు, బుల్లి బుల్లి ఇళ్లు కట్టుకుని మీటింగులు ఎట్టుకున్నందుకు ముందు ముందు జనమంతా కలిసి నిన్ను కొల్ల పొడిచేయగలరని నా అనుమానం. సన్ను, నీ దైత్రు కొట్టే డైలాగులతో మమ్మల్ని అదరగొట్టే ఇక్కడ. నీ మాటలతో మందు దిగిపోవడమే కాదు, హార్ట్ అటాకింగ్ కూడా వచ్చేస్తుంది. నా మాటిని గలాస్ తీసుకుని వేసుకో, ప్లగ్ వేసుకో, మాట్లాడుకు, వేసుకో ప్లగ్, మాట్లాడుకు, వేసుకో ప్లగ్. పేరేటా? సింహాచలం అండి. సరే, సంతకం పెట్టు. సంతకం పరిగెరా, వెంటనే డబ్బు ఇచ్చేస్తాను. సంతకం అట్టం రాదండి. సరే, వేలుముద్ర గుద్దాయి. అది జాగ్రత్తగా పెట్టుకో. తర్వాత తర్వాత ఏమిటి? నా ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి. నువ్వా దరిద్రుడా? అవును, దరిద్రుడే పితాజీ. ఈ కాగితాలు తెచ్చేవేటి?
అవి ఇచ్చి అప్పు తీసుకుని ఆ జనతా హౌసింగ్ స్కీమ్ లో డబ్బు కడతావా చండాలుడా చవరం అయిపోయిందా అదేమిటి అందరితో పాటే నేను ఓ ఇంటి వాడిని కావాలనుకుంటున్నాను తప్పా డాడీ అందుకే జనతా స్కీమే దొరికిందా నీకు అదేమిటి అంటే నమ్మకమైంది కదా జనక నోరు మూసుకో అదంతా నీకు అనవసరం అయినా వీధుల్లో తిరిగి నీ కొంప కూడా దానికి రా ఉన్న కొంపలో పడాడు అర్జెంటుగా నాకు ఓ ఇల్లు కావాలి కట్టించిస్తావా లేదా మాత్రం వల్లభా ఇల్లు కాదురా పాలరాయి తెప్పించి సమాధి కడతాను అందుకని అర్జెంట్ గా చచ్చిపో పేడ ఉంటుంది పితృదేవా పితృదేవని పిండా కూడా ఓహో అయితే బాబ్జీ పేదవాళ్ళని మోసం చేసే కార్యక్రమం ప్రారంభమైందన్నమాట. అవును గురు అవతల స్కీమ్ గురించి ప్రచారం చేస్తున్న శివరావు కూడా మా నాన్న జాతి నాకే యువతల ఎప్పుడూ లేనంత గొప్ప బుద్ధితో మా నాన్న పేదవాళ్ళని పిలిచి మరీ అప్పులిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే భారీ ఎత్తు దోపిడే అనుమానం ఏమీ లేదు. అయితే ఇంకా ఆలస్యం దేనికి? ఆ జనతా హౌసింగ్ స్కీమ్ శివరాంగాడ్ ఆఫీసు మనమంతా ఒకసారి పావనం చేస్తే Warriors! Attack! వెళ్ళిపో నెక్స్ట్ నెక్స్ట్. హలో జనతా గారు. ఏయ్ ఏంటా పిలుపు? ఏంటి ఎవరు మీరు మీదకేస్తున్నారండి? గురువు గారు మీ స్కీమ్ లో చేరిన వాళ్ళకి 25,000 రూపాయలకే ఇల్లు అది కట్టించేస్తారటగా. వచ్చే నుంచి ఇంకా సీపుగా ఇస్తాం 2,000కే ఇచ్చేస్తాం. అంటే ఈసారి కాకుండా ఇంకోసారి మొదలెడతారన్నమాట ఈ స్వాహకాండ. అవే మాటలరా అమ్మాయి కూడా ఈసారి ఏమిట్రా లాభసాటిగా ఉంటే మళ్ళీ 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 ప్రారంభిస్తారా కదరా జనతా? ఏయ్! కదండి జనతా గారు. నన్ను అడిగితే మీరంతా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది చెప్తున్నాను. ఎరా దాని మీద మోజు పడ్డావిట్రా పిచ్చి విధవా. బాబాయ్ అనుకోలే నేను ఇస్తాను. ఏంటి అతనికి నేను బాబాయ్నా? అంతే మావా. రాయ్ నేను దీన్ని విసిరేస్తాను క్యాచ్ చేస్తావు అనుకో ఇది నీదరా. అయ్యో నా గాజు లైటు నా గాజు లైటు. రాయ్ బాబు ఎవరు అవుతారా మీకు ఎవరు క్యాచ్ తెలియని తెలియదు. రాయ్ గౌరవ తీసుకెళ్తాను నువ్వు క్యాచ్ చేస్తా. అయ్యో నా గాజు కుండి నా కుండి. క్యాచ్ తెలియని తెలియదు. బాబు ఎవరు అవుతాడో ఈసారి నేను క్యాచ్ చేస్తాను మీరంతా బాబా తీసుకెళ్ళండి. అలాగే సారీ బాబాయ్ నేను క్యాచ్ చేయలేకపోయాను. చూస్తానంటే కొంచెం హెల్ప్ చేయండి బాబాయ్కి. హలో అన్నయ్య ఏంటి వాళ్ళ కాస్త అప్సెట్ గా ఉన్నట్టున్నావు? కాస్త అప్సెట్టింగ్ ఎట్రా తమ్ముడు, టోటలింగ్ అప్సెట్టింగ్. నీకు ఆ విజయ్ గారు తెలుసు కదా? ఐ నో హిమ్. నీకు నోయింగే కదా. ఆడు కొంతమంది కుర్నాయాలను వెనకేసుకొచ్చి మన వ్యవహారాలకు చాలా అడ్డం వచ్చేస్తున్నాడు. అని చేత నీ ముఠాతో నువ్వు వెళ్ళి ఆడుకో పాఠాన్ని టీచింగ్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్వశ్చనింగ్ రా తమ్ముడు. ఆల్ రైట్ అన్నయ్య అతని విషయం నాకు వదిలేసి నిశ్చింతగా నువ్వు మందు కొట్టు.